పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. సామ్స్ 37:4 చూడండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. 37వ అధ్యాయం 4వ వచనంలో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. పరలోకము నుండి దేవుడు నీకు డైరెక్ట్గా పంపిన మాట ఏంటంటే, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఇది జరుగుతుందా? ఇది ఎలా జరుగుతుంది? ఏమో, ఇది జరగదేమో, ఇది జరిగేది కాదు. ఇది ఇంత కార్యం జరిగితే అంతకంటే అదృష్టవంతురాలని, అంతకంటే అదృష్టవంతుడిని ఇంకా నా అంత అదృష్టవంతురాలు కానీ అదృష్టవంతుడు కానీ మరొకరు లోకంలో ఉండరేమో. అలా జరిగితే ఎంత బాగుంటుంది, ఇలా జరిగితే ఎంత బాగుంటుంది, జరిగితే బాగుండు. కానీ అవన్నీ మనం సరిపోతామా అనుకుంటున్నావు కదా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీ హృదయంలో పుట్టినటువంటి ఆలోచన, వాంఛ నీకు కావాలనుకున్నావు కదా, తప్పక దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఆశలు తీర్చే దేవుడు, హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు. ఇంకా బహుశా నువ్వు పైకి చెప్పలేకపోతున్నావు, పైకి చెప్పలేవు కూడా, నీ మనసులో పెట్టుకున్నావు, చెప్పుకోలేకపోతున్నావు, చెప్పవు కూడా. జరిగితే బా అని అలా ఆలోచన వచ్చినప్పుడే చిన్న నవ్వుకుంటున్నావు, మనసులో ఆగిపోతుంది. కానీ జరుగుతుందా అంటే దారి లేదే, ఆధారం లేదు. దానికి ఎన్నో బంధకాలు వచ్చేస్తాయి చుట్టూనే. కానీ ఎన్ని బంధకాలున్నా ఆయన నీ హృదయ వాంఛ తీర్చుతున్నాడంతే. కార్యము జరిగింది. నీవు దేవునిని ఘనపరుస్తావు, గొప్ప సాక్షిగా నిలబడతావు. ఆత్మనికి తోడైండును గాక. ఆమేన్. వాక్యంలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మరి మందస్సము గురించి మనం 3వ అంశాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, మందసం గురించి ఇప్పటికే 2 అంశాలు మనం ధ్యానం చేసుకున్నాం. 3వది మందసం యొక్క విశిష్టత ఏంటి అనేది మనం చూద్దాం. అందులో మరల మూల వాక్యముగా నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుకుని మనం 3వ సెక్షన్లోకి వెళ్దాం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. నిర్గమకాండము 25వ అధ్యాయము 22వ వచనం చూస్తే, ప్రభువు అయిన యెహోవా దేవుడు మోషేకి తెలియపరుస్తున్నాడు. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము నీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మోషేకి బయలుపరిచాడు. ఇశ్రాయేలీయులందరూ కూడా ఐగుప్తు నుండి ప్రయాణం జరుగుతున్నప్పుడు
కొంత దూరం వచ్చిన తర్వాత వారు ఎటెళ్లలో అర్థం కావట్లేదు. ఆ ఎడారిలో దారే కనపడదు. అంటే ఎటు చూసినా మళ్ళీ ఆ కొండలు గుట్టల్లో తిరుగుతూ ఉంటే ఇసుక ఆ త్రోవల్లో మళ్ళీ తిరిగి అక్కడికే వస్తుంటారు. అప్పుడు మోషేకి బాధ కలిగింది. ఏంటి మనంతా ఆ రూట్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అనుకున్నప్పుడు మోషే దేవుని దగ్గర ప్రార్థించడానికి సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పాడు, 10 ఆజ్ఞలు పలకలు ఇచ్చారు. అక్కడ కొండలో చక్కని మార్బుల్ స్టోన్ లాగా ఆయన కట్ చేసి దేవుని యొక్క ఆత్మ అగ్ని ద్వారా 10 ఆజ్ఞలు రాసి, ఈ పట్టుకుని కిందకెళ్ళు, మందసం తయారు చేయి, కర్రతోటి తుమ్మకర్రతో మందసం చేసి ఆ పెట్టెలో ఈ పెట్టుకుని ఈ పెట్టి ముందు మోసుకుంటూ పోతే మీరు ఏమనుకుంటే జరుగుతుందని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మందసపు పెట్టిని యాజకులు మోసుకుంటూ ముందు వెళ్తే మహిమ మేఘము పైన దిగి వస్తుంది. మీరు ఎటు వెళ్ళాలో మేఘం మీకు చూపిస్తుంది. ఆ మేఘం ఎటు వెళ్తే అటు మీరు వెళ్ళండి. అలాగ వెళితే మీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తారని చెప్పాడు. అప్పుడు మోషే ఈ 10 ఆజ్ఞల పలకలు పట్టుకుని తుమ్మకర్రతోటి ఆయన ఒక మంచి మందసాన్ని చేశాడు. ఆ మందసం పెట్టి పట్టుకుని వెళ్తూ ఉంటే దేవుడు దిగి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. ఆత్మ సంబంధమైన మర్మం ఏంటంటే, మందసము, ఆ తుమ్మకర్రతో చేసిన మందసము యేసుక్రీస్తు సిలువకు సూచనగా ఉన్నది. ఆమేన్. పాత నిబంధనలో మందసము, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు సిలువకు సూచనగా ఉంది. పాత నిబంధనలో మందసం పెట్టిన యాజకులు మోసారు. కొత్త నిబంధనలో మనం చూస్తే మన ప్రధాన యాజకుడు యేసు ఆ మందసాన్ని సిలువను మోసి ఉన్నాడు. మరి యేసు ప్రభువారు చూడండి, అక్కడ మందసం దగ్గరికి వచ్చి దేవుని మహిమలో నుండి దేవుడు ఎలాగా మోషేతో మాట్లాడేవాడో, అలాగనే సిలువ మీద యేసు ప్రభువారు ఎలాడదీయబడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు తండ్రితో మాట్లాడాడు. తండ్రి యేసు ప్రభువారిని కలవటం అంటే దైవమే కుమార రూపంలో మన మధ్యకి వచ్చింది, కానీ ఆ పరమ తండ్రి ఆయనను కలుసుకోవటం, ఇదంతా కూడా మందసపు సాక్షిగా జరుగుతోంది, సిలువ సాక్షిగా జరుగుతూ ఉంది. అందుకనే దేవుడు మనల్ని కలుసుకోవాలంటే మనము సిలువ సువార్త ద్వారా ముందుకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని దర్శిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి మందసం యొక్క విశిష్టత ఏంటో యెహోషువ గ్రంథంలోకి వెళ్దాం. యెహోషువ గ్రంథంలోకి వెళ్తే వారు ప్రయాణమయ్య కొనసాగుతూ ఉంటే యొర్దాను నది అడ్డు వచ్చింది. ఈరోజు అంశంలోకి వెళ్తున్నాం. 3వ అంశము, యొర్దాను నది అడ్డు వచ్చినప్పుడు అక్కడ దేవుడు మాట్లాడినటువంటి మాటలు మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 7వ నుంచి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. మీరు యోర్దాను నీళ్ల దగ్గరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ మీరిక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివీయులను, పెరుజీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని ఇశ్రాయేలీల గోత్రములలో నుండి 12 మనుష్యులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 13వ వచనంలో సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసం మోయు యాజకుల అరకాలు
యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఆమేన్. మందసంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు, అహరోను చిగురించిన కర్ర, మన్నా బంగారు పాత్ర, ఇవి మందసం పట్టుకుని వెళ్తున్నారు. వారు వెళ్తున్నప్పుడు యోర్దాన్ నది అడ్డు వచ్చింది. యోర్దాన్ దాటి అవతలకి వెళ్తే ఇంకా అక్కడి నుంచి చాలా దగ్గర అవుతారన్నమాట. పాలు తేనెలు ప్రవహించే దేశం వచ్చేసినట్టే దగ్గరలో. యోర్దాన్ నది అడ్డు వచ్చి ముందు దేవుడు చెప్పాడు, ఇదిగో ఈరోజు వాగ్దానం మీకు నాకు మనందరికీ ఏంటంటే అక్కడ చెప్పాడు చూసారా పైన. దేవుడు మనల్ని 7వ వచనంలో నేడు నీకు తోడై ఉందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. మీ పక్కవారు చెప్పండి, దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెను. పక్కవారు చెప్పమంటే చెప్పట్లేదు మీరు. ఒకరు చెప్పండి, అమ్మా అయ్యా అని చెప్పి దేవుడు. వాళ్ళు చూసుకుని నవ్వుకుంటున్నారేంటి, ఏదో పెళ్లి చూపుల్లాగా ఉంది మీకు. ఏమనాలి? దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెను. మనము గొప్ప మాట ప్రకటించేటప్పుడు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు ఈ మాట చెప్పడానికి, కానీ పెద్ద కళ్ళు చేసి పెద్ద నోరు చేసి చెప్పాలి, దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెను అని చెప్పాలి. మీకు అలా చెప్పే దమ్ముంటే చెప్పండి. 1 2 3. మీరు అందరూ నాకే చెప్తున్నారు. పక్కవారు చెప్పండి. 1 2 3 చెప్పాలి. దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాడు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఈ రోజు నుండి ఈ అభిషేకం మీతో వస్తుంది. మనం గొప్పగా ఉండాలని ఎన్నెన్నో చేసుకుంటాం, కానీ ఆశలన్నీ నిరాశ అయిపోతాయి. హల్లెలూయా చెప్పండి. మనము గొప్పగా ఉండటానికి గొప్ప బట్టలు వేసుకుంటాం, ముందు ఉండాలి. వాళ్ళు చెప్పటం అందరికీ అలాగే చెప్తారు. వాళ్ళు నేనేనేమో అని ఎంతో రెడీ అయ్యి మనం వెళ్తాం. తీరా వెళ్ళిన దగ్గర మనం కూర్చోమని కూడా పలకరించరు అక్కడ. అప్పుడేమవుతుంది చెప్పరే మీరందరూ. ఇంకేం చేయాలో అర్థం కాక నీకు చెమటెట్టేస్తుంది, లోపల స్ట్రెస్ ఎక్కువైపోయి హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని ఇలా తుడుస్తూ ఉంటుంది. ఇంకేమీ ఇంకా టైం పాస్ కాకపోతే సెల్ ఫోన్ పెట్టుకుని స్లోగా అక్కడి నుంచి జారిపోతాయి. ఏంటో ఇలాగ వచ్చాను కానీ ఆటో వేసుకుని అని ఎద్దుల బండి ఎక్కువ వెళ్ళిపోతాం. మళ్ళీ పరిస్థితులు కొన్ని సమయాల్లో మనం గొప్పగా ఉండాలనుకుంటాం, అక్కడ మనకు ఈ వ్యతిరేకతలు ఎదురవుతాయి. ఎవరో ఒకరు మనల్ని చాలా చిన్నబుచ్చుకునేలా మాట్లాడతారు, అవమానాలు ఎదురవుతాయి. పెద్ద వ్యాపారం చేయాలి, నేను ఇంత సంపాదించాలి, పేరు తెచ్చుకోవాలనుకుంటాం. చివరికి అంతా సంపాదించి ఎవడో ఒక మాట, ఒక దుష్టుడి మాట విని అందులోకి వెళ్ళి నువ్వు మొత్తం నాశనం అయిపోతావు. కానీ నీవు గొప్ప అవ్వాలంటే అవ్వలేవు, రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే ఎదగలేవు, పెద్ద సేవకుడు అవ్వాలంటే అవ్వలేవు, పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే అవ్వలేవు, ఆస్తికర్త అవ్వాలంటే అవ్వలేవు, ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే ఉండలేవు. ఆయన నిన్ను గొప్ప చెయ్య మొదలు పెడతావు. దేవుడు గొప్ప చేస్తే ఎవడు పడగొట్టలేడు. ఆమేనని చెప్పండి. నేను ఎటు వెళ్ళినా సరే ఎవ్వరు మట్టుకు వారు అందరూ చాలా అవమానంగా మాట్లాడుతుంటారు. నేను ఎన్నో విషయాలు అడుగుతూ ఉండేవాడు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి. నాకు ఎక్కువగా ప్రతిరోజు ఏదో నేర్చుకోవాలనే తపన ఉంటుంది. అనుభవం అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సక్సెస్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి అని అడిగితే ఎవ్వరు మాట్లాడేవారు కాదు. అప్పుడు నేను దేవుని దగ్గర ఈ వాక్యం నన్ను ఆదరించింది. దేవుని దగ్గర అడిగాను, బాబు ఎవరెవరినో అడిగి నేను ముందుకెళ్ళటం కాదు, నీవు నన్ను వాడుకోవయ్యా, నీవు నన్ను గొప్ప చేయి బాబు అని అడిగాను. దేవుడు నన్ను గొప్ప చేయ మొదలుపెట్టాడు. ఆయన మనల్ని పైకెత్తినప్పుడు ఎవడు కిందకి దించలేడు. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి.
ఒక వాల్ పోస్టర్లు వేయట్లేదు, అయినా ఒక పబ్లిసిటీ లేదు, ఏమీ లేదు. ఆయన ఎక్కడికి వస్తే అక్కడ వేల వేల మంది ఎందుకు వస్తున్నారు? ఏదో ఏం చేస్తున్నాడు, ఏదో మాయ చేసేది ఏదైనా ఉందా? నేనేం పట్టుకొస్తున్నాను, ఇదే పట్టుకొస్తున్నాను చెప్పరే మీరు అందరూ అని పొగేస్తున్నాడా? నేను జీవము కలిగిన వాని ఎదుట ప్రార్థిస్తే నా పెదవుల ప్రార్థన దేవుడు గౌరవించి అద్భుతాలు జరిగిస్తాడు. ఆయన మనల్ని గొప్ప చేస్తుండగా ఏడ్చి వాళ్ళు ఏడుస్తుంటారు, అయినా ఏడ్చే కొలిది ఆయన మనల్ని పైకి హెచ్చిస్తాడు. ఈరోజు మీకు ఆశీర్వాదం గుర్తుపెట్టుకోండి. ఎన్ని శ్రమలున్నా బాధలున్నా దేవుడు నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టుచున్నాడు. పైగా గొప్ప చేయటం కూడా ఎక్కడ తెలుసు? అక్కడ వారి ఎదుట, నిన్ను తిరస్కరించే వారి ఎదుట, నిన్ను అవమానంగా మాట్లాడేవారి ఎదుట. అక్కడ ఏమన్నాడు చదవండి. ఇశ్రాయేలీలు అందరూ ఎరుగునట్లు నేడు ఇశ్రాయేలీలు అందరూ కూడా పెద్దగా మాట్లాడుతూ ఏదో పెద్ద బడాయిగా తీసుకొచ్చాడు, ఏదో నాయకుడిని అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఏంటి ఈ మనుషుడేంటి? దేవుడి దగ్గర మోసే బాధపడ్డాడు, దేవా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నాకు విలువ లేదు బాబు అని ఏడుస్తే దేవుడు అన్నాడు, బాధపడకు అని మోషేకి చెప్పాడు. తర్వాత యెహోషువకు చెప్పాడు. యెహోషువను కూడా చిన్న చూపు చూస్తున్నారు అక్కడ అందరూ. ఏం చేస్తున్నారు? మోషే అంటే నడిపించాడు, కానీ మళ్ళీ వాళ్ళతో బ్రదర్గా వచ్చేసి నేనే అమ్మా అంటూ మొదలెట్టాడు. అంటే అహరోను ఏడ్చాడు, దేవా ఇలాగుంది బాబు అంటే, నేను మోషేని ఎలా గొప్ప చేశానో నిన్ను అలాగనే గొప్ప చేయ మొదలు పెడతాను. హల్లెలూయా చెప్పాలి. అప్పుడు అహరోను అన్నాడు, ఎలా చేస్తావు బాబు అంటే, అప్పుడు దేవుడు చెప్పాడు, మందసమును ముందు మోయించు, నువ్వు ప్రార్థన చేయ వారందరి ముందు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు మందసము మోసేవారికి చెప్పు, మోస్తున్నప్పుడు నీటిలో కాలు పెట్టమని చెప్పు, పెడితే పెట్టమని చెప్పు అంతే. యాజకులు పాదము అలా అరకాలు మోపగానే నీళ్లు ఏకరాశిగా నిలబడిపోయాయి. ఈ నెల ఈ దినము ప్రత్యేకమైన ఆశీర్వాదం ఏంటంటే, మిమ్మలను దేవుడు గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. నీ బిడ్డని గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. నీ కుమార్తెని గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. నీ కుమారుని గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. వారిని దేవుడు హెచ్చించటం, ఆశీర్వదించటం మొదలు పెట్టాడు. ఇక దుష్టుడు ఆపలేడు, ఎవరు వెనక్కి లాగలేరు. జనముల ఐశ్వర్యము నీ బిడ్డకి ఇస్తాడు, గొప్ప వ్యాపారాన్ని చేతికి అప్పగిస్తాడు, గొప్ప సేవని చేతికి అప్పగిస్తాడు. బలమైన వాడు నిన్ను నడిపిస్తున్నాడు, ఆయన నిన్ను తలగా నిలబెడుతున్నాడు. అప్పులైపోయి నేను ఏడుస్తున్నారా? బాధలు ఉన్నాయా? నేను తొందరలో మీ అందరి ఇంటికి రాబోతున్నాను. దేవుడు మిమ్మల్ని పెట్టిన మేడను చూడాలి, దేవుడు మీకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని చూడాలి, దేవుడు మీ ఇంటికి ఇచ్చిన రక్షణను చూడాలి. మనమందరము కూడా దేవుడు చేసిన కార్యాలను స్తుతించబోతా ఉన్నాం. నేను ఊరూరు తిరిగి చేసిన ప్రార్థనలు తొందరలో మీరందరూ గెలలుగా విస్తరించిన ఫలాలతో ఉండటం నేను చూడాలనుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మీ పిల్లలు ఆశీర్వదించబడతారు, సర్వ సమృద్ధి కలిగి ఉంటారు. ఎంత శ్రమ ఉన్నా, కరువు ఉన్నా, దరిద్రం ఉన్నా, 100 దీవెన 100% దేవుడు మీకు ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ దినము రాసుకోండి, మీకు దమ్ముంటే పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకోండి, దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుచున్నాడు. ఎక్కడ ఏడ్చేవో, ఎక్కడ కృంగిపోయేవో, అక్కడ అహరోను చాలా బాధపడ్డాడు. చూడండి, యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు యెహోషువతో ఇలాగన్నాడు, ఇగో నీ మోషేకున్నట్టుగా యెహోషువ నీతో ఉంటున్నాను, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. మనకి గొప్ప ఎప్పుడు వస్తుంది చెప్పాలి? మామూలుగా గొప్పలకు వెళ్తే తిప్పలు పడతాం, మామూలుది వేరు, మన గొప్పలు వేరు, మన తిప్పలు వేరు. కానీ దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టడం అంటే నీవు పలికిన మాట, నీ మాట బంగారం అయిపోతుంది అంతే. ఏంటి? నీ మాటే చెప్పాలి గట్టిగా,
ఇక్కడ యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, నీ మాట బంగారం అయిపోతుంది. అప్పుడు అందరూ చూస్తారు, ఏంటి ఈ మనుషుడు ఇలా మాట్లాడితే ఇలా జరిగిపోతుంది ఏంటి అని అన్నప్పుడు అప్పుడు అందరూ కూడా నిన్ను సామాన్యమైన వ్యక్తిగా చూడరు, నీవు అభిషేకించబడిన వాడు అని గుర్తిస్తారు, నీవు ప్రార్థనా పర్రాలు అని గుర్తిస్తారు, నువ్వు ఆత్మవరము కలిగిన మనిషి అని గుర్తిస్తారు. దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుచున్నాడు. మోసకారి యాకోబును దీవించాడు. అందరూ మంచోళ్ళని దీవిస్తాడు. యేసయ్య మోసం చేసాను బాబు, తప్పు అయిపోయింది బాబు అంటే ఆయన దగ్గరికి వస్తే క్షమించి ఆ దీనుడును ధనవంతుడిగా చేస్తాడు. ఆ పాపము చేసిన వారిని, చేశాను తెలుసో తెలియక పాపం చేశాను బాబు క్షమించు అంటే వారిని పైకెత్తుతాడు. ఈరోజు వాగ్దాన ఆశీర్వాదం ఏంటంటే దేవుడు మిమ్మును గొప్ప చేయ మొదలు పెట్టుచున్నాడు. అది ఇప్పుడే మొదలవుతుంది. మీరు ఇక్కడున్నారు, మీ మీద, మీ పిల్లల మీద, మీ భర్త మీద. నీ భర్త ఎక్కడున్నాడో, మందేస్తున్నాడో, మందేసి పడుకున్నాడో, దేవుడు ఇంక మందు మానేరా అని చెప్తాడు అంతే. ఆమెనండ్రా. నీ కుమారుడు నీ మాట వింటలేదేమో, నీ కుమార్తె నీ మాట వింటలేదేమో. వారు ఏ ప్రయాణంలో ఉన్నా, ఏ షాపులో ఉన్నా, ఏ ఇంటి దగ్గర, భూమి మీద ఎక్కడ ఉన్నా ఆత్మ పరిశీలన వారికి దేవుడిస్తాడు. నేను అవిధేయతగా ఉన్నాను, విధేయతగా ఉండాలి, నేను మార్పు చెందాలి, నేను మాట వినాలనే మంచి పిల్లలుగా దేవుడు మారుస్తాడు. మరి మందసము చూడండి, ఈ మందసాన్ని యాజకులు తీసుకుని వెళ్తే అక్కడ ఏమంటున్నాడు, అక్కడ 13వ వచనం అందరూ చదవండి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము యాజకులు అరకాళ్ళు. చూడండి, అరకాలంటే సగం కాలు కాదు, నీ పాదము. ఆమెన్. అరకాలు జస్ట్ ఆ అడ్డుగా ఉన్న యోర్దాన్ని అలా టచ్ అయిన వెంటనే ఏమైంది, అక్కడ యోర్దాను నీళ్లను ముట్టగానే, పైగా అక్కడ కొండ కొంచెం ఎత్తైన ప్రాంతం నుంచి వస్తుంది నీరు, యోర్దాను. ఆ నీరుని ఎవడు ఆపలేడు కదా. కానీ మందసం యొక్క శక్తి చూడండి. ఈ మందసాన్ని మోస్తూ యాజకులు పాదం అలా టచ్ అయిన వెంటనే ఎగువ నుండి వచ్చి నీరు ఏకరాశిగా నిలబడిపోయింది, ఐస్ గడ్డలాగా అయిపోయింది అంత ఒకేసారి. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా అందులో నుంచి నడుచుకుంటూ వచ్చేసారు. నీకు అడ్డుగా ఉన్న యోర్దాను ఏదైనా దేవుని శక్తి ద్వారా నీకు దారి దేవుడు కలగజేస్తున్నాడు. నీకు అడ్డుగా ఉన్నటువంటి యోర్దాను 2 పాయలు అవుతుంది. నీవు ఇది ఎలాగా ఆగుతుంది, ఇది ఎలా దాటాలి, ఈ సమస్య ఏంటని అనుకుంటున్నావు కదా. దేవుడు గొప్ప చెయ్య మొదలు పెడతా ఉన్నాడు. దేవుడు గొప్ప చెయ్య మొదలు పెడుతున్నాడు. అందరు తలలు వంచండి, లేచి నిలబడి ఎక్కడున్నవారు అక్కడే మనము అభిషేకంలోకి ముందుకెళ్దాం. మందసము వెళ్ళిన వెంటనే అక్కడ అడ్డుగొచ్చిన యోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలబడ్డాయి. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను గొప్ప చెయ్య మొదలు పెడుతున్నాడు. నిన్ను నీ వాళ్ళు అవమానంగా మాట్లాడుతున్నారేమో, లేక నీకు ఆదాయము లేదని, నీకు డబ్బులు లేవని, నీకు ఆస్తి లేదని, నువ్వు ఎర్రివాడువని, ఎర్రిదానువని, చదువు లేదని, ఎడ్యుకేషన్ లేదని, నీకు సరైన బలము లేదని, బలహీనుడు అని, బలహీనురాలు అని అనుకుంటున్నారేమో. వారి ముందు, గనుల ముందు నిన్ను బలంగా దేవుడు నిలబెట్టడానికి గొప్ప చెయ్య మొదలు పెడుతున్నాడు. ఎవరు తొందరపడకండి, అందరూ 2 చేతులు పైకెత్తండి. బలమైన ఆశీర్వాదంతో మనం వెళ్ళబోతున్నాం. ప్రార్థన నిందు ఆసక్తిగా, దేవా నా చేతులను ఆశీర్వదించు, దేవా నా చేతులను దీవించు బాబు, నీ అభిషేకం నాకు కావాలి. 7 మార్లు యేసయ్యా అని పిలవండి, గట్టిగా పిలవండి. 7 మార్లు యేసయ్యా అని పిలవండి. నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను ఆశీర్వదించు బాబు, నన్ను దీవించు బాబు. గట్టిగా అడగండి. నన్ను గొప్ప చేస్తానన్నావు, నువ్వు గొప్ప చేస్తే నేను బ్రతకెళ్తున్నాయా. ఇప్పుడు గొప్ప చేస్తా. ఇల్లు లేక, భూమి లేక, పాడి లేక, ఉద్యోగం లేక, వ్యాపారం లేక, నీ జీవితంలో విలువ లేదని ఏడుస్తున్నావు కదా.
సర్వ సంపదలు ఇచ్చి నిన్ను గొప్ప చేస్తాడు. నీ మాటకు దేవుని కార్యాలు జరిగింప చేస్తాడు. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి, అడగండి. మీకు ఏం కావాలని వచ్చారో అవతల హాల్లో ఉన్నవారు మోకరించండి, బయట పెండాల కింద ఉన్నవారు అందరూ కూడా మీరు ఈ మాటను పోషించండి. దేవుని ఆశీర్వాదాలు 100% మీకు వస్తాయి. నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. యెహోషువా, నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. మోషేకి తోడుగా ఉన్నట్టుగా నీకు ఉంటా. మోషే ఎలా గొప్పగా వాడబడ్డాడో నిన్ను అలాగే నిలబెడతా. అందరూ ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ప్రభువా, గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి. పాడి పంటల్లో దీవెన లేని వారికి పాడి పంటలో ఆశీర్వాదం దీవెన దయచేయండి. అందరి కుటుంబాల్లో సమృద్ధిని దయచేయండి. రోగులున్నారు, బాగు చేయండి. నీ రక్తంతో కడగండి. నీ వెలుగు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.